మీ ఫోన్తోనే మంచి ఆడియో ఎలా రికార్డ్ చేయాలో దాని గురించి కొన్ని టిప్స్ చూద్దాం. చూడండి, వీడియో ఎంత బాగా ఎడిట్ చేసినా ఆడియో క్లియర్గా లేకపోతే మొత్తం పోయినట్టే కదా. కానీ దీనికి పెద్ద పెద్ద మైకులు కొనక్కర్లేదు. మన దగ్గరున్న ఫోన్తోనే కొన్ని చిన్న టెక్నిక్స్ వాడితే చాలు, చాలా బాగా రికార్డ్ చెయ్యొచ్చు. అదెలాగో చూద్దాం. సరే, మొదటిది మీరు రికార్డ్ చేసే ప్లేస్. ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. బయట సౌండ్స్ రాకుండా కిటికీలు, డోర్స్ మూసేయండి. ఇంట్లో ఫ్యాన్, ఏసీ లాంటివి కూడా ఆపేస్తే బెటర్. ఎకో వస్తుందనుకుంటే మీ ముందు దిండ్లు లేదంటే దుప్పట్లు పెట్టుకోండి. అవి సౌండ్ని లాగేస్తాయన్నమాట. ఇక రెండోది మైక్ పొజిషన్ ఇంకా యాప్. ఫోన్ని నోటికి మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా ఒక 6 నుంచి 8 అంగుళాల దూరంలో పెట్టండి. కదలకుండా చూసుకోండి. ఫోన్లో ఉండే మామూలు రికార్డర్ కాకుండా డాల్బీ ఆన్ లేదా ఈజీ వాయిస్ రికార్డర్ లాంటి ఫ్రీ యాప్స్ ట్రై చేయండి. వీటితో వాయిస్పై కొంచెం ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. వీలైతే WAV ఫార్మెట్లో లేదా కనీసం 320 kbps MP3లో రికార్డ్ చేయండి. క్వాలిటీ కొంచెం బావుంటుంది. ఫైనల్గా బేసిక్ ఎడిటింగ్. దీనికి కంప్యూటర్ లేకున్నా పర్లేదు. లెక్సిస్ ఆడియో ఎడిటర్ లాంటి ఫ్రీ మొబైల్ యాప్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఏం చేయాలంటే నాయిస్ రిడక్షన్ వాడి బ్యాక్గ్రౌండ్ నాయిస్ తీసేయండి. కంప్రెసర్తో సౌండ్ లెవెల్స్ సరిచేయండి. అంటే మరీ పెద్దగా మరీ చిన్నగా లేకుండా స్మూత్గా వస్తుంది. తర్వాత నార్మలైజ్ చేయండి. మొత్తం ఆడియో ఒకే వాల్యూమ్లో ఉంటుంది. ఇక ఈక్వలైజర్ యాంప్లిఫైయర్తో మీ వాయిస్కి తగ్గట్టుగా బేస్, ట్రెబుల్ సెట్ చేసుకోండి. ఎడోబ్ పాడ్కాస్ట్ ఎన్హాన్స్ AI టూల్ కూడా ఉంది. అది ఈజీనే, కానీ దానిపై మన కంట్రోల్ తక్కువ ఉంటుంది. చూశారుగా, కొన్ని సింపుల్ టెక్నిక్స్, ఫ్రీ టూల్స్తో మీ ఫోన్ నుంచే ఆడియో క్వాలిటీని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు.